అదిరిపోయే ఫీచర్స్తో ఐఫోన్ 17 కొత్త సిరీస్. 17 సిరీస్ బుకింగ్స్ ఎప్పుడు, ప్రైజెస్ ఎంత? మరి ఇండియాలో 17 సిరీస్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. వరల్డ్ వైడ్గా టెక్ లవర్స్ యాపిల్ ప్రొడక్ట్స్ను ఎక్కువగా ఇష్టపడతారన్న సంగతి తెలిసిందే. ఇక యాపిల్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ కోసం చాలా రోజులు వెయిట్ చేస్తూ ఉంటారు నెటిజన్స్. కొత్త మోడల్ ఏదైనా మార్కెట్లోకి వస్తే ఇట్టే క్షణాల్లో బుకింగ్స్ అయిపోతుంటాయి. అంతటి డిమాండ్ ఉంటుంది మరి ఐఫోన్స్కి. ఇక ఇప్పుడు టెక్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన యాపిల్ అతిపెద్ద ఈవెంట్ ముగిసింది. యాపిల్ పార్క్లో ఇండియన్ టైం ప్రకారం మంగళవారం రాత్రి 10:30 ఈ ఈవెంట్ జరగగా ఇందులో సరికొత్త ఐఫోన్లను రిలీజ్ చేసింది. ఎప్పట్లాగే ప్రతి సంవత్సరం కొత్త సిరీస్ లాగా ఈసారి ఐఫోన్ 17ను ఆవిష్కరించింది యాపిల్. ఇందులో మొత్తం 4 మోడల్స్ని రిలీజ్ చేసింది. ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ని పరిచయం చేసింది. ఇదే యాపిల్ ఈవెంట్లో ఫోన్స్తో పాటు న్యూ జనరేషన్ ఎయిర్ పాడ్స్, ప్రో 3, స్మార్ట్ వాచెస్ సిరీస్ అండ్ SE3 11 వాచ్లను పరిచయం చేసింది. ఐఫోన్స్ అన్నీ ఈ నెల 12 నుంచి బుకింగ్ స్టార్ట్ అవనుండగా 19 నుంచి అందుబాటులోకి వస్తాయి. ఐఫోన్ 17 ఇప్పుడు మరింత మెరుగైన పనితీరుతో వచ్చింది. క్వాలిటీ, డిజైన్ కూడా అంతకుముందు కంటే కొంచెం బెటర్గా తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ఇక్కడ 6.3 ఇంచెస్తో ప్రో అండ్ మోషన్ డిస్ప్లే, సిరామిక్ షీల్డ్ 2 అండ్ దాని తర్వాత A9 చీప్ సెట్తో వస్తుంది. అయితే 5 కలర్స్తో ఈ బేసిక్ మోడల్ అయితే అందుబాటులో ఉంటుంది. 256GB స్టార్టింగ్ స్టోరేజ్, 48 MP కెమెరా అండ్ సెంటర్ స్టేజ్ ఫ్రంట్ కెమెరా అండ్ దాని తర్వాత యాపిల్ ఇంటెలిజెన్స్ వంటి ఫీచర్స్ కూడా ఉంటాయి. అండ్ దీని స్టార్టింగ్ ప్రైస్ అమెరికాలో అయితే $799, అంటే మన దగ్గర 82,900 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే స్టార్టింగ్ ప్రైస్ అన్నీ కూడా 256GBతోనే వస్తున్నాయి. ఐఫోన్ 17 ఎయిర్ ఫోన్ ఐఫోన్ చరిత్రలోనే అత్యంత సన్నగా దీన్ని తయారు చేశారు. అయితే కేవలం 5.6 mm మందంతో అతి పల్చగా తీసుకొచ్చింది. ఇక్కడ 6.5 ఇంచెస్ తోటి ప్రమోషన్ అండ్ దాని తర్వాత 48 MP కెమెరా అండ్ A9 ప్రో చిప్ అండ్ దాని తర్వాత సూపర్ రెటినా XDR డిస్ప్లే అండ్ దాని తర్వాత 4 రెట్ల ట్రాక్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్స్ కూడా ఉండగా 80% రీసైకిల్ టైటానియంతో ఈ ఫోన్ అయితే రెడీ చేయడం జరిగింది. ఇది 4 కలర్స్లో ఉంటుంది. సేమ్ బ్లూ, బ్లాక్, వైట్ అండ్ గోల్డ్. సో ఈ కలర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. అండ్ దీని ప్రైజెస్ వచ్చేసి అమెరికాలో అయితే $999 అండ్ మన దగ్గర ఇండియాలో ప్రైస్ వచ్చేసి 1,19,900 రూపాయలతో అయితే ఈ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇకపోతే ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ అనమాట. ఈ రెండు కూడా అంటే ప్రో మ్యాక్స్ ఈ రెండు కూడా కొత్త థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ తోటే వచ్చాయి. ఇది ఫోన్ వేడెక్కకుండా చాలా సేఫ్టీగా కల్పిస్తుంది. అండ్ దాని తర్వాత రెండిట్లో కూడా వెనక వైపు 3 కెమెరాలు అండ్ దాని తర్వాత 48 MB తోటి ఫస్ట్ టైం అందుబాటులోకి వచ్చాయి. ముందు కూడా సిరామిక్ షీల్డ్తో 2 ఉంటుంది. అండ్ దాని తర్వాత 17 ప్రో 6.3 ఇంచెస్ ఉంటుంది. ప్రో మ్యాక్స్ వచ్చేసి 6.9 ఇంచెస్ తోటి డిస్ప్లే అయితే కొంచెం పెద్దగా వస్తుంది. ఇప్పుడు సేమ్ ఏదైతే ఐఫోన్ ఇప్పుడు మనకు బేసిక్ అంటే 13 లేకపోతే 14 ఇలా ఎలా ఉన్నాయో 14లో అయితే కొంచెం చిన్నగా, 14+లో అయితే కొంచెం పెద్దగా ఉంటుందో సేమ్ ఇప్పుడు దీంట్లో కూడా అలానే వస్తుంది. అండ్ వీటి ప్రైజెస్ వచ్చేసి వరుసగా $1,099 అండ్ అదేవిధంగా $1,199. అంటే మన దగ్గర వరుసగా అంటే సేమ్ వచ్చేసి 1,34,900 రూపాయలు అండ్ దాని తర్వాత 1,49,900 తోటి వస్తుందన్నమాట. అంటే ప్రో మ్యాక్స్కి డెఫినెట్గా ఈజీగా ఒక 10,000 to 11,000 అయితే వస్తుంది. అండ్ అదర్ ఏదైతే ఆఫర్స్ ఉంటాయో క్రెడిట్ కార్డ్స్ ఆఫర్స్ అండ్ దాని తర్వాత దానికి కొంచెం అక్కడ స్టోర్కి వెళ్తే కంప్లీట్గా కొంచెం డీటెయిల్స్ అయితే వస్తున్నాయి. బట్ 17 సిరీస్ డెఫినెట్గా కొంచెం అంటే 16 సిరీస్ కంటే కూడా కొంచెం ఎందుకో కొంచెం అదే పాతదే బాగుంది అన్న కామెంట్స్ అయితే మనకు వస్తాయి. కానీ బట్ అప్డేట్ అవుతున్న కొద్ది ఏంటంటే దీనికి అలవాటు పడిపోతాం. బట్ ఏదైనా కానీ ఎవడైతే 14 నుంచి వెళ్ళి వచ్చినటువంటి 16 ఇవన్నీ కూడా పాత ఫోన్ల కంటే కొత్తది ఏమంత పెద్దగా బాగాలేదన్న కామెంట్స్ అయితే వస్తాయి. కానీ బట్ ఓవరాల్గా మాత్రం 17 సిరీస్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఎప్పుడైనా 13 కానీ 14 కానీ 15 కానీ ఈ ప్రైజెస్లో స్టార్టింగ్ 128GB స్టోరేజ్ వచ్చేది. బట్ ఇప్పుడు అలా కాదు, ఓన్లీ డైరెక్ట్ 256GB తోటే స్టార్టింగ్, దాని తర్వాత 512GB, దాని తర్వాత ఇంకా 1TB అలా వెళ్ళిపోతూ ఉంటుంది. తప్పితే ఇక్కడ 128 అనేది 17 సిరీస్లో కంప్లీట్గా తీసేశాడు. ఇది మాత్రం ఇది ఉన్నటువంటి ఒక అప్డేట్. అండ్ దాని తర్వాత సేమ్ కెమెరా సిస్టమ్ కూడా ఎయిర్ అనేది ఒకటి వదిలాడు. అంటే 16E ఏదైతే 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్, 16 ప్లస్ ఏదైతే ఉందో దీంట్లో కూడా 17E అంటే ఏదంటే 17 ఎయిర్ అనేది ఒకటైతే వదిలాడు. సేమ్ 16E ఎలాగో ఇక్కడ 17 ఎయిర్ కూడా అదే మోడల్లో ఉందన్నమాట. దానికి సింబాలిక్గా వచ్చినటువంటి ఈ మోడలే. అండ్ మిగతా మొత్తం సేమ్, కాకపోతే కొంచెం బ్యాక్ ఫినిషింగ్ కొంచెం చేంజ్ అయినట్లయితే తెలుస్తుంది. సో మరి ఐఫోన్ 17 ఎలా ఉంది కామెంట్ చేయండి.